నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు శివప్రకాష్ ఆధ్వర్యంలో చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో ఆదర్శ అనాథ శరణాలయంలో బాలబాలికలతో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు, పుస్తకాలు పంపిణీ చేసి అల్పాహారం ఏర్పాటు చేశారు. చైతన్యపురి డివిజన్ లో ఆదర్శ ఫౌండేషన్ దగ్గర మన శివప్రకాష్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకు పిల్లలకి అల్పాహారంతో పాటు కేక్ కటింగ్, అలా ఫ్రూట్స్, మళ్ళీ ప్యాడ్స్ కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు తెలుపుతూ పొద్దున్న నుంచే మేము మొక్కలు నాటే ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో పాటు అలాగే ఇంకా స్వచ్ఛంద కార్యక్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్ కానివ్వండి, ఈ గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం కానివ్వండి, అంతా మేము అంగరంగ వైభవంగా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. దీంట్లో మేము అందరం కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేవు అని చెప్పేసి ప్రతిపక్షం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. ఆ సీఎం పేరు ఏదో ఉంది, రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడము, కేసీఆర్ గారి ఆనవాళ్ళు తూడిపేస్తానండి. కేసీఆర్ గారి ఆనవాళ్ళు తూడిపేయడం నువ్వెవరు నాయన? కేసీఆర్ అనేది తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. ప్రతి ఒక్క తెలంగాణ విద్య, ప్రతి ఒక్క తెలంగాణ చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా, పెద్ద మనుషుల దాకా అందరు గుండెల్లో కేసీఆర్ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇంకా వస్తున్నాడు, రేపు ఎల్లుండి నుంచి బయటకు వస్తాడు. వచ్చినాక తట్టుకోండి బిడ్డ, చూసుకుందాం. ఇక మీరా మేమా ప్రతిపక్షం అంటే ఏందో చూపిస్తాము. మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది? ఇప్పుడు బీసీ కులగణన చేసారు, అది కూడా 45-50% బదిలీల కింద ఉన్నది. ఇప్పుడు కూడా అంతే ఉందంటే ఏం బీసీ కులగణన సర్వే చేసినట్టు? ఇది మన పాలకులు చేసే పనా? మీ పక్షాన మీరు చేసుకుంటురా? ఇది కాదు. ఇవన్నిటిని వ్యతిరేకించడానికి మా కేసీఆర్ ముందు నడిపిస్తాడు. ఇక మేము అందరం కూడా ముందుకు వస్తున్నాము. చలో బిడ్డ, ఇక ఉంటుంది ఇక మీకు. మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బంగారు తెలంగాణ స్థాపికుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చైతన్యపురి డివిజన్లోని ఫణిగిరి కాలనీలోని ఆదర్శ అనాథ శరణాలయంలో బాలబాలికలతో కేక్ కటింగ్ కార్యక్రమము మరియు వాళ్ళకి అల్పాహారము, పండ్లు మరియు బుక్స్, ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ తోట మహేష్ యాదవ్ గారు, చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీ ప్రెసిడెంట్ అజయ్ గారు, రవి యాదవ్ గారు, ప్రవీణ్ గారు, సునీల్ గారు, సాయి గారు, సుబ్బు గారు, శరత్, మన సూర్య, గణేష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు 2014లో మనకు తెలంగాణ సాధించి బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తుంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అందరూ చూస్తున్నారు, మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక మంచి పని చేసింది ఎక్కడ లేదు, ఒక మంచి పథకం లేదు. పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ రావాలి, కేసీఆర్ మళ్ళీ మాకు సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇలాంటి పుట్టినరోజులు కేసీఆర్ గారు మరెన్నో జరుపుకోవాలని చెప్పి, కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి, త్వరలోనే మళ్ళీ ప్రజలకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా మనందరం చూడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కేసీఆర్. మన తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త మన కేసీఆర్ గారి, తెలంగాణ బాపు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా మిత్రుడు శివప్రకాష్ ఆధ్వర్యంలో మా డివిజన్ అధ్యక్షుడు మహేష్ మరియు ముఖ్య నాయకులు అజయ్, రవి యాదవ్, ప్రవీణ్ చారి, సాయి శైలేష్ ఇలా ఈరోజు ఆదర్శ ఫౌండేషన్లో వాళ్ళ పిల్లలకి, అనాథ పిల్లలకు వాళ్ళ మధ్యలో కేక్ కటింగ్ చేసి అలాగే వాళ్ళ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి ఈరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. చైతన్యపురి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారి విషయంలో, పార్టీ విషయంలో చాలా యాక్టివ్గా ఉంటూ సోషల్ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. గత తెలంగాణ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా రాష్ట్రము చాలా ఒక 10 సంవత్సరాలు ఎంకిపోయే విధంగా ఉంది. కాబట్టి కేసీఆర్ బాపుని మళ్ళీ ప్రజలందరూ తలుచుకుంటూ ఈరోజు కేసీఆర్ బాపు గారు మళ్ళీ ఆరోగ్యంతో ప్రజలందరి మధ్యలోకి వచ్చి మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు పరిపాలించాలని, ఆయన ఆరోగ్యంతో బలంగా రేపు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజల తెలంగాణని మళ్ళీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాడని ఆశిస్తూ తెలంగాణ బాపు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
జై తెలంగాణ.